ఎంత హైట్లో ఉందో. మన దగ్గర అంత హైట్లో ఉండవు. ఏంద్రా ఇది ఇప్పుడు దాకా ఏం చేశారు? పట్టల మీద కూర్చుని సేద తీరుతున్నారు. హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ భగత్ కి కోతి ట్రైన్ జర్నీ ఫ్రమ్ కాచిగూడ. ప్రస్తుతం టైం వచ్చేసి 7:15 అయితే అయ్యింది. మనం వచ్చేసాం రట్లాం జంక్షన్ కి. మధ్యప్రదేశ్ లోనే ఉన్నామండి. మనం రాజస్థాన్ కి ఇంకా ఎంటర్ అవ్వలేదు. మన ట్రైన్ కి ఇంకొక 2 లోకో రివర్సల్స్ ఉన్నాయండి. ఒక లోకో రివర్సల్ పూర్ణ జంక్షన్ లో అయ్యింది కదా, ఇంకొక 2 లోకో రివర్సల్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ జర్నీలో అయితే అవి చూపిస్తాను మీకు. ప్రస్తుతం మనం ఉన్నది రట్లాం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది ఏదైనా తీసుకోవాలి, వెళ్ళి తీసుకుంటా. ఇక్కడ ప్లాట్ఫామ్ రెనోవేషన్ అయితే జరుగుతుంది, మొత్తం తవ్వేశారు. బ్రేక్ఫాస్ట్ కన్నా ఆప్షన్స్ ఏం లేవు. పోహా ఉంది, పోహా తీసుకున్నాను. 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు దీనికి. మధ్యప్రదేశ్లో బ్రేక్ఫాస్ట్ అంటే మెయిన్గా పోహా, జిలేబీ, సమోసా ఇవే దొరుకుతాయండి. టేస్ట్ గురించి మాట్లాడాలంటే కొంచెం కారంగా ఉంది, పైన మసాలా అది చల్లారు. 7:25 ఎగ్జాక్ట్లీ బయలుదేరిపోయాం మనం రట్లాం జంక్షన్ నుంచి. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు ఆగింది బండి. రట్లాం జంక్షన్ మనం WCR నుంచి WR జోన్ లోకి కూడా వచ్చేసాం. ప్రస్తుతం మనం ఉన్నది వెస్టర్న్ రైల్వే జోన్ లో. స్లో అయింది ఏంటి? ఎవరైనా చైన్ లాగారండి? రట్లాం జంక్షన్ వెళ్ళిపోతుంది. వెళ్ళొస్తా రట్లాం జంక్షన్. రట్లాం జంక్షన్ కన్నా ముందు స్టేషన్ ఏంటో తెలుసా? ఉజ్జయిన్ అండి. హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఈ ట్రైన్. దట్టు ప్రతిరోజు ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. వాప్ 7 లోకోమోటివ్. రట్లాం స్టేషన్ కోడ్ RTM. రట్లం వెళ్ళిపోయిందంట పాపం. రట్లం వెళ్ళగానే లేచినట్టున్నారు, దిగారు. ఇప్పుడు రన్నింగ్ ట్రైన్ దిగుతున్నారు. రాత్రి ఇటార్సీ జంక్షన్ దాకా మనం వీడియో తీసాం కదా. ఇటార్సీ జంక్షన్ తర్వాత ఏమేమి స్టేషన్లు మనం దాటుకుంటూ రట్లాం జంక్షన్కి వచ్చామంటే నర్మదాపురం, రాణి కమలాపతి, షెహరీ, మస్కీ జంక్షన్, ఉజ్జయిన్ జంక్షన్. దాని తర్వాత మనం అయితే వచ్చాం రట్లాం జంక్షన్కి. మార్నింగ్ నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేశానో అది రట్లాం జంక్షన్లోనే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ జవోరా. క్లైమేట్ గురించి మాట్లాడుకుంటే క్లౌడీగా ఉంది, ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. రట్లాం జంక్షన్ ఉంది కదా, న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్ళే ట్రైన్ జంక్షన్ రూట్ రట్లాంలోనే తీసుకుంటుంది. అలాగే రట్లాం ఇండోర్ లైన్ కూడా ఉంది. పచ్చటి పంట పొలాలు. ఏం సాగంటారు ఇది? మధ్యప్రదేశ్లో కావాల్సినంత అడవి అయితే ఉంటుందండి. ఎంత ఫారెస్ట్ ఉందంటే అంత ఫారెస్ట్ ఉంది. టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అసలు మధ్యప్రదేశ్ని మనం కాన్సన్ట్రేటెడ్గా ఎక్స్ప్లోరే చేయలేదు సరిగ్గా. నేను చాలా ఉన్నాయి, చాలా చెయ్యాలి. ఇదిగోండి, ఇది ఇంకొక లైను. జౌరా స్టేషన్కి అయితే వచ్చాం గైస్. మనం ఇంకా మధ్యప్రదేశ్లోనే ఉన్నాం. ఇంకొక 2 స్టేషన్స్ తర్వాత మనం రాజస్థాన్ అయితే ఎంటర్ అవుతాం. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాల లేట్లో ఈ స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఖాళీగా ఉంది స్టేషన్, జనాలు ఎవరు లేరు. మరి ఈ స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోయాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ వచ్చి మాండ్సూర్. అప్రాక్సిమేట్గా ఒక 60 కిలోమీటర్లు అయితే మన ప్రయాణం ఉంటుంది. ఇదిగోండి, సేమ్ ట్రైన్ క్రాసింగ్ అయితే అయ్యింది. కాచిగూడ భగత్ కి కోతి. ఆ రేక్ వచ్చి కొత్త రేకు, మందేమో పాత రేక్. ఇప్పుడు క్రాసింగ్ అయింది కదా, సేమ్ ట్రైన్ అని చెప్పాను చూడండి. అది ఇనాగ్రల్ రన్ రోజు బయలుదేరిన ట్రైన్. వచ్చేసాం మనం మాండ్సూర్కి. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 hour లేట్తో అయితే వచ్చాం. మాండ్సూర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది నిమచ్లో. నిమచ్ వచ్చి మధ్యప్రదేశ్కి లాస్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ మనం రాజస్థాన్ అయితే ఎంటర్ అయిపోతాం. సిగ్నల్ వచ్చింది మన ట్రైన్కి, బయలుదేరిపోతాం. కరెక్ట్గా టైం ఇప్పుడు 9:33 అయితే అవుతుంది. బయలుదేరుతుంది ట్రైన్. ఆ ఇనాగ్రల్ రన్ రోజు కొత్త రేక్ అయితే బయలుదేరింది, మనకైతే పాత రేక్ వచ్చింది.
9:35 అయితే మనం బయలుదేరాం మాన్సోర్ స్టేషన్ నుంచి. ఈరోజు చేస్తున్నారు సెలబ్రేషన్స్ ఇక్కడ. ఇగో జరిగాయి. పాప ఇనాగ్రల్ రన్ అని తెలియదు అనుకుంటా ముందు రోజు. బాగున్నాయి ఇల్లులన్నీ, చాలా నీట్గా కట్టుకున్నారు. నిముజ్కి అయితే వచ్చేసాం మనం. 10:15 అయితే అవుతుంది. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1, మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇది మధ్యప్రదేశ్కి లాస్ట్ స్టాప్. ఇక్కడి నుంచి బార్డర్ వచ్చి దగ్గర 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బార్డర్ అంటే ఏ బార్డర్ అనుకుంటారు? రాజస్థాన్ బార్డర్ అంటే. రాజస్థాన్లోకి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ మనం. దీని అమ్మ జీవితం ఏదైనా కొనుక్కుందాం అన్నా కూడా ఏం లేవు కొనుక్కోవడానికి. రాత్రి దాకా మొబైల్ ప్యాంట్రీ కార్ వాళ్ళు బాగానే వచ్చి తీసుకొచ్చి అమ్మారు. ఈ రోజు పొద్దున్న నుంచి అసలు చాయ్ కూడా రాలేదు. ఏదైనా స్టేషన్ వస్తే ఆ స్టేషన్ లో దిగి కొనుక్కోవడమే. నిమోజ్ స్టేషన్ కోడ్ వచ్చి NMH. వెస్ట్రన్ రైల్వే జోన్ లో ఉన్నాం కదా, WR. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం గివెన్ టైం ప్రకారం గంట లేట్ లో అయితే చేరుకున్నాం నిమోజ్ కి. అటు స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. నిమోజ్ తర్వాత మనం రాజస్థాన్ వెళ్తాం. రాజస్థాన్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టేషన్ వచ్చి చిత్తోడ్గఢ్. ఇక రాజస్థాన్ ఎంటర్ అయ్యామంటే అండి మాస్టర్ ఏముంటుంది తెలుసా, మొత్తం అన్ని టూరిస్ట్ లొకేషన్సే ఉంటాయి. అసలు ఎక్స్ప్లోర్ చేయాల్సింది రాజస్థాన్లో కూడా చాలా అంటే చాలా ఉంది. బాయ్ బాయ్ నిమజ్. చిత్తోడ్గఢ్ ఉంది కదా, చిత్తోడ్గఢ్ ఫోర్ట్ చాలా ఫేమస్. ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 110 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్ని కూడా టచ్ చేయలేదు నిన్నటి నుంచి. 107, 108 హయ్యెస్ట్ అంతే. వెల్కమ్ టు రాజస్థాన్. మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్కి అయితే వచ్చేసాం మనం. 2 రోజుల నుంచి స్నానం లేకపోతే ఇలాగే ఉంటుందండి ఫేస్. తప్పదు, భరించాలి. జోధ్పూర్ వెళ్ళాకనే స్నానం చేయడం అనేది కుదురుద్ది. ఈ ట్రైన్కి ఫస్ట్ ఏసీ లేదు కాబట్టి షవర్ రూమ్ కూడా ఉండదు. హైలైట్ ఏంటంటే నిమజ్లో డామినోస్ పిజ్జా ఎక్కి డామినోస్ పిజ్జా అమ్ముతున్నారు. పిచ్చోడిని అయిపోయాను నేను. భయ్యా అమ్ముతున్నాడు. కిतना భయ్యా? 200 మ్యాటర్. పిచ్చోడిని అయిపోయాను. 200 రూపాయలకి వేడి వేడి గార్లిక్ బ్రెడ్. వా, టు బీ ఫ్రాంక్లీ అయితే ఈ సర్వీస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెంటల్ వచ్చింది లిటరల్లీ. డామినోస్ గార్లిక్ బ్రెడ్. ఇందాక టాపింగ్స్ ఏమి వేసుకోలేదు, ఇప్పుడు టాపింగ్స్ వేసుకున్నాను. ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. అండ్ ఇలాంటి సర్వీస్ మన ఏరియాలో కూడా వచ్చిందంటే అసలు బాబా మామూలుగా ఉండదు. రాజస్థాన్ వచ్చాక 110 km/h క్రూజింగ్ స్పీడ్ని టచ్ చేసింది మళ్ళీ. చిత్తోడ్గఢ్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు రాజస్థాన్ అని చెప్పాను కదా. రాజస్థాన్ వచ్చాక ఫస్ట్ స్టాప్ ఇది. ఇక్కడ చూడటానికి చిత్తోడ్గఢ్ ఫోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చిత్తోడ్గఢ్ జంక్షన్. మన ట్రైన్కి లోకో రివర్సల్ అవుతుంది అని చెప్పాను కదా, ఇక్కడ అవ్వదు, అజ్మీర్ జంక్షన్లో అవుద్ది నెక్స్ట్ లోకో రివర్సల్. చిత్తోడ్గఢ్ జంక్షన్లో మనకి 5 నిమిషాలు అనమాట ఆఫీషియల్ స్టాప్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు ఆలస్యంగా అయితే చేరుకున్నాం. బఫర్ టైం ఉందన్నమాట లాస్ట్ స్టేషన్కి చిత్తోడ్గఢ్ జంక్షన్ స్టేషన్కి మధ్యలో. ఆ బఫర్ టైంలో కవర్ చేసేసారు. సూపర్ అబ్బాయ్. ఈ ఏరియాలో శాండ్విచ్ కూడా అమ్ముతున్నారు. ఎంత ప్రీమియంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. 80 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. దీంతో పాటు కోల్డ్ కాఫీ కూడా అమ్ముతున్నారు. షాకింగ్. నేనైతే అసలు 2 గంటల 5 నిమిషాలకి అయితే మనం బయలుదేరాం చిత్తోడ్గఢ్ ఫోర్ట్ దగ్గర నుంచి. రే 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 ఏంద్రా ఇది ఇప్పుడు దాకా ఏం చేశారు? చిత్తోడ్గఢ్ జంక్షన్. బాయ్ బాయ్.
అదిగోండి ఫోర్ట్కి దారి. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టాప్ ఏంటంటే బిల్వారా జైన్ టెంపుల్స్ అంటారు తెలుసా, చాలా చాలా ఫేమస్ అనమాట, పిలిగ్రిమేజ్ డెస్టినేషన్ అండి. చిత్తోడ్గఢ్ జంక్షన్లో నా లంచ్ అయితే తీసుకున్నాను. ఈ శాండ్విచ్ ర్యాప్ చేసి ఇచ్చారు. తీసుకున్న దగ్గర 45 మినిట్స్ పైన అయింది. ఇంకా వేడిగా ఉంది తెలుసా. 2 శాండ్విచ్లు అయితే ఉంటాయని చెప్పాడు. కొంచెం ఎక్కువ నేను ఫీల్ అయ్యా. యమ్మీ గ్రిల్డ్ శాండ్విచ్ బాగుంది. బిల్వారాకి అయితే వచ్చేసాం. అండ్ రైల్వే జోన్ కూడా మారిపోయింది, NWR. బిల్వారాలో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు ఆగుద్ది మన ట్రైన్. ఇక్కడ స్టేషన్ కోడ్ BHL బిల్వారా. 5 నిమిషాలు ఆగి బయలుదేరిపోయింది మన ట్రైన్. మనం 10 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 బిల్వారా. బిల్వారా తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళి ఆగే స్టేషన్ ఏంటంటే బిజయనగర్. సోలార్ ఆ బార్ నుంచి ఈ బార్ దాకా మొత్తం సోలార్ ప్లాంట్. చాలా దూరం నుంచి ఉంది సోలార్ ప్లాంట్. అయిపోయింది. బిజయనగర్కి అయితే వచ్చేసాను. స్టేషన్ కోడ్ BJNR. బిజయనగర్ అయితే దాటాం మనం. నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ ఏంటంటే నసీరాబాద్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం నసీరాబాద్కి. 15 నిమిషాలు లేట్లో అయితే నసీరాబాద్ స్టేషన్కి వెళ్ళబోతున్నాం. నసీరాబాద్ స్టేషన్కి అయితే వచ్చాం, బయలుదేరిపోయాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది అజ్మీర్ జంక్షన్లోనే మనకి లోకో రివర్సల్ జరిగేది. అజ్మీర్ జంక్షన్లోనే మనకి లోకో రివర్సల్ అది జరిగేది. ఏంటి ఎంత పచ్చదనం చూసి రాజస్థాన్ ఏంటి అనుకుంటున్నారా? అలాగే ఉంటుందండి. రాజస్థాన్ అంటే మొత్తం ఎడారి ఉండదు, అక్కడక్కడ ఇలాంటివి కూడా ఉంటాయి. ఏదో ట్రైన్ క్రాసింగ్ పడింది. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ ఏంటంటే జోధ్పూర్ నుంచి ఇండోర్ వెళ్తుంది, ఇండోర్ నుంచి భగత్ కి కోతి వస్తుంది. ట్రైన్కి మన ట్రైన్తో క్రాసింగ్ అయితే పడింది, పక్కన ఆపారు. క్యారేజ్ వర్క్ షాప్ అజ్మీర్. వెల్కమ్ టు అజ్మీర్కి అయితే వచ్చేసాం. ఏం ట్రైన్ ఇది? ఏదో స్పెషల్ ట్రైన్, పేరేం లేదు. అజ్మీర్ వచ్చాక వర్షం తగులుకుంది. అటు సైడ్ చూడండి ఇంకో జంక్షన్ రూట్, అదే రూట్లోంచి వెళ్తాం మనం. లోకో రివర్సల్ అయితే అవుద్దని చెప్పాను కదా అజ్మీర్ జంక్షన్లో. ఇలాగ వెళ్తామండి, అలాగే వెళ్తాం. అజ్మీర్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు, అజ్మీర్ నుంచి లోకో రివర్సల్ అయ్యేటప్పుడు. అయిపోయింది ఈ ట్రైన్. ఐసీఎఫ్ కోచెస్తో ఉన్న ట్రైన్ పక్కన ఉంది కదా, అదే ట్రాక్ పైన కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి LHB కోచెస్ ఉన్నాయి. స్పేర్ కోచెస్ ఇవన్నీ. ఇటువైపు షంటింగ్కి రెడీగా ఉందనుకుంటా ట్రైన్. ఏం ట్రైన్? బోర్డు ఏం లేదేంటి దీనికి?
ఏదైనా వీక్లీ స్పెషల్ అనుకుంటా. డీజిల్ లోకో అండ్ వ్యాగన్ వర్క్షాప్ అజ్మీర్. మనం అజ్మీర్ జంక్షన్కి గివెన్ టైం కన్నా ముందే వెళ్ళిపోతున్నాం. మనం 1:55కి అయితే వెళ్ళిపోతున్నాం. 2:45 అయితే మన ట్రైన్ అజ్మీర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. 5 నిమిషాల కన్నా ముందు వెళ్ళిపోతున్నాం అనమాట గివెన్ టైం ప్రకారం. అజ్మీర్లో 45 మినిట్స్ అయితే మన ట్రైన్కి స్టాప్ అఫీషియల్గా. ప్రస్తుతం టైం అయితే 1:55 అవుతుంది. గివెన్ టైం కన్నా మనం 15 నిమిషాల ముందు అయితే వెళ్ళిపోతున్నాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 2:10 అయితే చేరుకోవాలి అజ్మీర్ జంక్షన్. అండ్ అజ్మీర్ జంక్షన్ నుంచి మన ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలిసే 2:45 దగ్గర 35 నిమిషాలు అయితే మనకి టైం ఉంటుందన్నమాట అజ్మీర్ జంక్షన్లో. ఇది అఫీషియల్ టైమింగ్ షెడ్యూల్ ప్రకారం. ఎంతంత బఫర్ టైంలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు, అర్లీగా ఎందుకు తీసుకొచ్చేస్తున్నారో అర్థం కావట్లేదు. మేబీ ఫస్ట్ జర్నీ కాబట్టి టైమింగ్స్ అవి ఇలా ఉన్నాయా గివెన్ షెడ్యూల్ ప్రకారం? రాను ఏదైనా మారుతాయా తెలియదు, చూడాలి. ఫుల్ ట్రైన్స్ ఉన్నాయి. అజ్మీర్ జంక్షన్ కూడా పెద్ద స్టేషనే, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అవి బయలుదేరుతాయి. అజ్మీర్ దాదర్ ట్రైన్. దాదర్ అంటే ముంబై. వచ్చేసాం మనం అజ్మీర్ జంక్షన్కి. పక్కనే వ్యాప్ 7 లోకోమోటివ్తో ఒక ట్రైన్ అయితే ఉంది. అజ్మీర్ జబల్పూర్. ఇక్కడ కూడా ఇంకొక ట్రైన్ ఉంది. ఏం ట్రైన్? హిందీలో రాసిందే, ఇంగ్లీష్ వచ్చింది. అజ్మీర్ బాండ్రా టెర్మినస్. ఇది ముంబై వెళ్ళే ట్రైనే. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాం మనం. గివెన్ షెడ్యూల్ టైం కన్నా 10 నిమిషాల ముందు అయితే వచ్చాం. ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 2 o'clock అవుతుంది. 2:45కి మన ట్రైన్ అయితే బయలుదేరుద్ది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 2:10 అయితే రావాలని చెప్పాను కదా అజ్మీర్ జంక్షన్. ఇప్పుడు లోకో రివర్సల్ అయితే అవుద్ది, డైరెక్షన్ చేంజ్ అవుద్ది మన ట్రైన్కి. ఒక ప్లాట్ఫామ్లో అజ్మీర్ జబల్పూర్ బండి ఉంది కదా, దావోదయ ఎక్స్ప్రెస్ అంట. ఇప్పుడు అజ్మీర్ నుంచి జబల్పూర్ అయితే వెళ్తుంది ఈ ఎక్స్ప్రెస్. 2:50 అయితే అవుతుంది. లోకో రివర్సల్ చేసుకుని డైరెక్షన్ చేంజ్ అయ్యి మనం అజ్మీర్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాం. అజ్మీర్ దర్గా చాలా ఫేమస్. అండ్ అజ్మీర్కి దగ్గరలో కిషన్ గఢ్ అని ఉంటుంది. అదొక బ్యూటిఫుల్ డంపింగ్ స్పాట్ అన్నమాట. మార్బుల్ డంప్ అంతా అక్కడ డంప్ చేస్తారు. ఆ లొకేషన్ వండర్ఫుల్ ఉంటుంది అసలు. బయటకు వచ్చేసాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది బేవర్లో. డీజిల్ లోకో వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడే డైవర్షన్ అది తీసుకుంటుంది మన ట్రైన్. ఇందాక మనం అలాగొచ్చాం కదా, ఇప్పుడు డైవర్షన్ తీసుకుని ఇలా వెళ్ళిపోతున్నాం. బేవర్కి అయితే వచ్చేసాం మనం. నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ సోజత్ రోడ్. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. అసలే ఆక్యుపెన్సీ గురించి చెప్పాను కదా కాచిగూడ ఎలా బయలుదేరిందని. ఇప్పుడు అసలు జనాలు ఎవ్వరు లేరు. మా బోగిలో హార్డ్లీ 5 ఉన్నాం అంతే. మన లగేజ్ అది ఇక్కడ ఉంటుంది, మనమేమో అక్కడ కూర్చున్నాం. మొత్తం మందే. ఈ స్టేషన్ నుంచి బయలుదేరేటప్పటికి మనం 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. స్టేషన్ రెనోవేషన్ అయితే అవుతుంది. బేవర్ నుంచి బయలుదేరింది మన ట్రైన్. నెక్స్ట్ వెళ్ళబోయే సోజత్ రోడ్. సోజత్ రోడ్ తర్వాత మార్వార్కి అయితే వెళ్తాం. మార్వార్లో కూడా మళ్ళీ మన ట్రైన్కి లోకో రివర్సల్ జరుగుద్ది. ప్రస్తుతం టైం 3:48 అయితే అవుతుంది. బేవర్ బాయ్. 2 ట్రైన్స్ ప్యారలల్ రన్. గూడ్స్ ట్రైన్స్కి డెడికేటెడ్ లైన్ అది ఉంటుంది. ఇక్కడ చూసారా డబల్ డక్కర్లు ఉంటాయి అనమాట. హై రైజ్ అనమాట అది. మన సైడ్ ఇలా డబల్ డక్కర్లు అవి ఉండవు, కానీ ఇటు సైడ్ గూడ్స్ క్యారియర్లు మ్యాక్సిమం డబల్ డక్కర్లు తీసుకెళ్తారు. ఏవి మన కంటైనర్లు అవి.
ఇంకా చెప్పాలంటే ఆ గూడ్స్ ట్రైన్ మన ట్రైన్ ఓవర్టేక్ చేసింది. ఇందాక మనల్ని ఓవర్టేక్ చేసింది కదా ఆ ట్రైన్, ఇప్పుడు ఆ ట్రైన్ మనం ఓవర్టేక్ చేస్తున్నాం. అదే ఆ ట్రైన్ బాగా గట్టిగానే కొడుతున్నారు. డెడికేటెడ్ గూడ్స్ లైన్ అని చెప్పాను కదా, అటు సైడ్ ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది. మధ్య వస్తుందా? ఓవర్టేక్ సక్సెస్ఫుల్గా ఓవర్టేక్ చేసాం. సోజాత్ రోడ్కి వచ్చింది మన బండి. ఇటు సైడ్ అన్ని పెద్ద స్టేషన్స్ ఏం లేవు, చిన్న స్టేషన్స్, 2 ప్లాట్ఫామ్లు అలా ఉంటున్నాయి. అండ్ రైల్వే స్టేషన్స్ కూడా అంత పెద్ద ఏం కాదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ మార్వార్ జంక్షన్. మన ట్రైన్ ఇలా స్టేషన్లో ఆగడం పాపం, ఆ గూడ్స్ ట్రైన్ ఓవర్టేక్ చేసేస్తుంది. ఏది కంటైనర్ గూడ్స్ ట్రైన్ ఉంది చూడండి, ఇది 2వసారి ఆ ట్రైన్ మన ట్రైన్ ఓవర్టేక్ చేయటం. మళ్ళీ మనం ఓవర్టేక్ చేసేస్తాం అనుకుంటే అది వేరే విషయం. మార్వార్ జంక్షన్కి అయితే వచ్చేసాం మనం. ఎదురుగుండా ట్రైన్ అయితే ఉంది, జోధ్పూర్ ఇండోర్ భగత్ కి కోతి అని. 5 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి లోకో రివర్సల్ అవుద్ది. 35 నిమిషాలు అయితే మనకి గివెన్ టైం ప్రకారం ఇక్కడ ఆగాలి. ఆన్ టైంకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 5 గంటల 45 నిమిషాలకి బయలుదేరుతాం. ఏంటో ఈ లోకో రివర్సల్కి అజ్మీర్లో 35 నిమిషాలు, మార్వార్ జంక్షన్లో కూడా 35 నిమిషాలు. దగ్గర ఎంత గంట సేపా, 1:10 నిమిషాలు లోకో రివర్సల్. ఇక్కడ లోకోమోటివ్ మీరు చూస్తే హై రేస్ ప్యాంటోగ్రఫీ అది ఉంటుంది. జోధ్పూర్ నుంచి ఇండోర్ వెళ్ళే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ట్రైన్ కూడా లోకో రివర్సల్ అయితే అవ్వద్ది, డైరెక్షన్ చేంజ్ అయింది ఆ ట్రైన్ కూడా. ఆ ప్లాట్ఫామ్ లోకి ఒక ట్రైన్ వచ్చింది, లోక్ శక్తి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కి రేక్ షేర్ ఉందన్నమాట. లోక్ శక్తి ఎక్స్ప్రెస్, యోగా ఎక్స్ప్రెస్. బఠిండా నుంచి అహ్మదాబాద్ వెళ్తుంది, అహ్మదాబాద్ నుంచి రిషికేశ్ అయితే వెళ్తుంది. లోక్ శక్తి ఎక్స్ప్రెస్ వచ్చి బఠిండా నుంచి అహ్మదాబాద్ కి, అండ్ యోగా ఎక్స్ప్రెస్ వచ్చి అహ్మదాబాద్ నుంచి రిషికేష్కి. 5 గంటల 45 నిమిషాలు అయిపోయింది, కానీ మన ట్రైన్ ఇంకా బయలుదేరలేదు. సిగ్నల్ రాలేదనుకుంటున్నాను. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం మార్వార్ జంక్షన్ దాకా 1848 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇక్కడ నుంచి భగత్ కి కోతి, అదే మన డెస్టినేషన్ స్టేషన్ ఎంత దూరమో తెలుసా? 101 కిలోమీటర్లు అండి. 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరిందంటే భగత్ కి కోటి 8 గంటలకు చేరుకోవాలి. 10 నిమిషాలు లేట్గా అయితే మనం మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరాం. లోకో రివర్సల్ అయితే అయిపోయింది, డైరెక్షన్ చేంజ్ కూడా అయ్యింది. వాళ్ళు చూడండి పట్టాల మీద కూర్చుని సేద తీరుతున్నారు ట్రైన్లో వాళ్ళు. మన ట్రైన్ వెళ్ళేదాకా ఆ ట్రైన్ అయితే పంపించరు. మార్వార్ జంక్షన్ బాయ్ బాయ్. ఇటు రూట్లో అన్నీ కూడా హైరాస్ ప్యాంటోగ్రఫీలు చూడండి ఎంత హైట్లో ఉందో. మన దగ్గర అంత హైట్లో ఉండవు. మెల్లగా జంక్షన్ లైన్లోకి అయితే వెళ్తున్నాం. ఇందాక మనం స్ట్రైట్ వచ్చాం, ఇప్పుడు లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసేసుకుంటాం. కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ డైవర్షన్. అదిగో జంక్షన్ రూట్ నుంచి డైవర్షన్ తీసుకున్నాం. మార్వార్ జంక్షన్ తర్వాత నెక్స్ట్ వెళ్ళి మన ట్రైన్ ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? పాలి మార్వార్లో. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనుకుంటున్నాను అప్రాక్సిమేట్గా. పాలి మార్వార్కి అయితే వచ్చేసాం మనం. ఈ స్టేషన్ తర్వాత నెక్స్ట్ మన ట్రైన్ అయితే చేరుకోబోయేది డెస్టినేషన్ స్టేషన్ అయిన భగత్ కి కోతి. పాలి మార్వార్ స్టేషన్ కోడ్ PMY. ఆరు గంటల 30 నిమిషాలకి పాలి మార్వార్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మంచి టర్నింగ్ కొడుతుంది మన ట్రైన్. ఇక్కడ క్లైమేట్ ఏం క్లౌడీగా లేదు, వేడిగానే ఉంది. బాయ్స్ చిల్ అవుతున్నారు, మనకి హై చెప్తున్నారు. ఈ ఏరియాల నుంచి మనకి సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండరు, కానీ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి అని చెప్పడానికి. గైస్ ఇలాంటి లాంగ్ జర్నీలు కూడా చేయమంటారా? చేయమంటే చెప్పండి, మనం షెడ్యూల్ చేసుకుందాం.
అబ్బో మొత్తం వాటర్ స్టాగ్నెంట్ అయిపోయినాయి ఇక్కడ. క్రూజింగ్ స్పీడ్ ఇలా ఉంది. హాఫ్ అన్ అవర్లో అయితే లైట్ ఫెయిల్యూర్ అయిపోద్ది, మనకి ఇంకేం కనిపించదు. అండ్ ప్రస్తుతం మనం ట్రావెల్ చేస్తుంది రాజస్థాన్లోనే. ఇంకొక 40 కిలోమీటర్లు ప్రయాణించామంటే భగత్ కి కోటి అయితే వెళ్ళిపోతాం. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైతే ట్రైన్ జర్నీ చేస్తున్నానో ఈ ట్రైన్ జర్నీకి బఫర్ టైం చాలా ఎక్కువ ఉంది, అలాగే లోకల్ రివర్సల్ అప్పుడు టైం చాలా ఎక్కువ ఉంది. అవన్నీ తగ్గించారనుకోండి 6 to 7 hours ఆఫ్ టైం అయితే తగ్గించవచ్చు. 44 గంటల 10 నిమిషాలు పట్టే సమయాన్ని దగ్గర దగ్గర 36 గంటలకి అలా తీసుకురావచ్చు. ఎలాగంటే బఫర్ టైము, ఆ లోకల్ రివర్సల్కి ఇచ్చిన టైములు కొంచెం తగ్గించి, ప్లస్ రూట్ మార్చారనుకోండి చాలా చాలా బాగుంటుంది, అద్దరిపోద్ది. ఈ ట్రైన్ నెక్స్ట్ లెవెల్ ట్రైన్ అయిపోద్ది. ఏ రూట్ అనుకుంటున్నారో తెలుసా? కాచిగూడలో మన ట్రైన్ బయలుదేరాక నాందేడు పూర్ణ జంక్షన్ మీదుగా వచ్చింది కదా ఇటార్సీ. కానీ నేను చెప్పే రూట్ ఏంటంటే కాచిగూడ తర్వాత వరంగల్ నుంచి నాగ్పూర్ నుంచి ఇటార్సీ. అక్కడ చాలా టైం అయితే సేవ్ అయిపోద్ది. నాకు తెలిసి అలా పెట్టారనుకో రూటు, ఇంకా తక్కువ సమయంలో మనమైతే జోధ్పూర్కి చేరుకోవచ్చు. మీరేమంటారు? ఫుడ్ గురించి అయితే డే 1 బాధ లేదు, డే 2 కూడా బాధ లేదు. మొత్తం ఫుడ్, వాటర్ ఇప్పుడు దాకా కూడా అమ్మారు. నెక్స్ట్ ఇంకేం ట్రైన్ జర్నీలు, ఇలాంటి లాంగ్ జర్నీలు చేయమంటారు? డెఫినెట్లీ కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్రతి కామెంటు నేను చూస్తాను, ప్రతి దానికి రిప్లై ఇవ్వలేకపోయినా కూడా అవి నోట్ చేసుకుని ఆ జర్నీస్ అన్ని కూడా చేస్తానని మీకు చెప్పుకుంటున్నాను. లూని జంక్షన్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. ఇక్కడ మన ట్రైన్ ఆగేదా డైరెక్ట్ ఇంకెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? భగత్ కి కోతిలోనే. ఎప్పుడు టైము 7 గంటల 6 నిమిషాలు అయితే అవుతుంది. బ్యూటిఫుల్ సన్సెట్. జోధ్పూర్కి రఫ్గా ఒక 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఒక ర్యాండమ్ స్టేషన్ దగ్గర స్లో అయితే అయ్యింది. ఏదైనా క్రాసింగ్ పడిందా లేదంటే ఓవర్టేక్ పడిందో తెలియదు, చూడాలి. ఏంటి డెజర్ట్ ట్రైన్ జర్నీ చేద్దామా ఈసారి? చలికాలం చేద్దామా? కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు చేయమంటే ఇప్పుడే చేద్దాం, లేదా తర్వాత చేయమంటే తర్వాత చేస్తా. ఆగిపోయింది మన రైలు, ఓవర్టేక్ క్రాసింగ్. ఏదో కోత వినిపిస్తుంది. మందే కోత. మన ట్రైనే కదిలింది. కానీ ఆ పట్టాల మీద ఏదో శబ్దం వస్తుంది, కీచ్ 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 అని. ఏంటంటారు? భగత్ కి కోతి స్టేషన్ ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ పావుగంట నుంచి ఆపేశారు. సిగ్నల్ వచ్చిందా? కోత అనిపించింది, అది కదిలింది. కోచ్ మొత్తం ఖాళీ. ఈ కోచ్లో నేను, నా ఎదురుగుండా ఆయన ఇద్దరమే ఉన్నాం. ఈ ట్రైన్ గురించి అనుకుంటా మన ట్రైన్ ఆపుతున్నది. జోధ్పూర్ వారణాసి సిటీ. ఈ ట్రైన్ అవుటర్కి తీసుకొస్తున్నారు. ఎవరు లేరు అందులో. ఏ మెయింటెనెన్స్కో ఏదో వర్క్షాప్కో ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు ఉన్నారు. జోధ్పూర్ వారణాసి సిటీ. అందుకుంది మన బండి స్పీడ్. ఏదో ట్రైన్ జోధ్పూర్ నుంచి వెళ్తుంది ట్రైన్ ఎక్కడికో. పేర్లు చూద్దాం అంటే హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్ పేర్లు అక్కడక్కడ ఉన్నాయి. లైట్ ఫెయిల్యూరు. జోధ్పూర్ బాండ్రా టెర్మినల్. బాండ్రానే, జోధ్పూర్ బాండ్రా. గైస్ గుర్తుంచుకోండి, మనం వెళ్ళబోయే స్టేషన్ భగత్ కి కోతి, జోధ్పూర్ అయితే కాదు.
మనమైతే ఎంటర్ అయిపోయాం భగత్ కి కోటి స్టేషన్కి. ఫస్ట్ టైం నేను భగత్ కి కోటి రావడం, ఇప్పుడు దాకా రాలేదు. భగత్ కి కోతి వచ్చేసాం. 8:12 అయితే చేరుకున్నాం భగత్ కి కోతి. 8ంటికి అయితే మన షెడ్యూల్ టైం ప్రకారం చేరుకోవాలి. 12 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. ఈ ట్రైన్ గురించి నా వ్యూ అయితే చెప్పాను కదా, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఇప్పుడు 10:30 ఈ ట్రైన్ అయితే తిరిగి కాచిగూడకి బయలుదేరిపోద్ది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆటో తీసుకుని జోధ్పూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాను. నా నెక్స్ట్ జర్నీ జోధ్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన కిందకి పైకి వెళ్ళే ఎస్కలేటర్లు ఉన్నాయి. సో ఎక్కేసాం. జోధ్పూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. వాలట్ అద్దరిపోయింది. స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంటే ఉంది మెహరాన్గఢ్ ఫోర్ట్, జోధ్పూర్. ఈ ఫోర్ట్ గురించి మనం వీడియో చేసాం. భగత్ కి కోతి స్టేషన్ బయట. చలో ఇంకో ఆటో తీసుకుని మనం వెళ్ళిపోదాం. జోధ్పూర్ స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట మెట్రోపాలిటన్ హోటల్ అని. హోటల్లో చెక్ ఇన్ అయితే చేశాను. 1500 రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్. మంచి డీలే అనిపించింది. సో డైరెక్ట్ వాకిన్ అనమాట. జోధ్పూర్ ఎప్పుడు వచ్చినా కూడా నేను ఇక్కడే ఉంటాను. సో అదే హోటల్కి అయితే వచ్చాను. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జోధ్పూర్. ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి.